హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారైనా సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కూటమి కట్టడం, ఎన్డీఏలో చేరికకు సేనాని ప్రధాని పాత్ర పోషించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలను తెచ్చుకున్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ టికెట్లు ఇవ్వడంలో పవన్ అచ్చుతప్పులు చేశాడన్నది సొంత పార్టీలో నడుస్తున్న చర్చ. దీంతో రోజుకో వికెట్ చొప్పున జనసైన్యం నుంచి పడిపోతుంది. పవన్ తీసుకున్న మొత్తం 21 సీట్లలో ఇప్పటి వరకు 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్ 4 సీట్లు పోగా మిగిలిన 14 జనరల్ సీట్లలో 10 సీట్లను కాపులకు ఇవ్వడం గమనార్హం. ఇందులో 12 స్థానాలు ఓసీలకు, 2 సీట్లలో బీసీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక మహిళల కోటాలోనూ ఒకరంటే ఒకరికే అవకాశం దక్కింది. దీంతో చాలా సామాజిక వర్గాలకు సీట్లు దక్కలేదు. మైనార్టీల గురించి ఓ రేంజ్లో ఊదరగొట్టే పవన్ వారికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఈ వర్గం ఆగ్రహంతో రగిలిపోతుంది. దీంతో జనసేన అనేది రాజకీయ పార్టీనా లేక కుల పార్టీనా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో యువతలో మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేనలో కులాల కుంపటి రాజుకుందని చెప్పుకోవచ్చు. పవన్ చర్యలతో సొంత పార్టీ నేతలు ఒకంత అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇక 3 స్థానాలకు మాత్రమే ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఈ 3 సీట్లలో అయినా సామాజిక న్యాయం చేస్తారా అనే దానిపై జనసేనలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవకాశం దక్కని ఆశావాహులు ఈ ముగ్గురిలో తమ పేరు ఖచ్చితంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి బలోపేతం కోసం కృషి చేసిన నేతలను, క్రియాశీల నాయకులను కాదని వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో క్యాడర్లో అసంతృప్తి రగిలిపోతుంది. ఇది అధికార వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని పవన్ ను విమర్శించడానికి చేజేతులారా లక్కీ ఛాన్స్ ఇచ్చారనే గుసగుసలు కూడా జనసేనలోని ఓ వర్గం నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.